నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. బాపట్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం పవన్ కుమార్. బాపట్ల సూర్యలంక బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దశల వారీగా ఆందోళన చేపడతాం. సిపిఐ పార్టీ నాయకులు బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. సూర్యలంక బీచ్కు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 12వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా ఆయుష్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సూర్యలంక బీచ్ నందు మంచి వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లాల ఎమ్మెల్యేతో పాటుగా ఎక్కువ మంది ప్రజలతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యలంక బీచ్కు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతిరోజు సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో మన రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నారని, విశాఖపట్నం బీచ్ తర్వాత సూర్యలంక బీచ్కు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమయంలో ఒత్తిడి ఆందోళన అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పు వస్తుందన్నారు. జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవడం జరిగిందన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదను అందజేసిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందన్నారు. అనంతరం పివి పాలెం కేర్ యోగా కళాశాల హాస్పిటల్ విద్యార్థులు అద్భుతంగా చేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే యోగా గురువుల్ని మరియు జిల్లా అధికారులను దుశ్శాలువతో సన్మానించి మెమంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓ హరికుమార్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, యోగాంధ్ర జిల్లా నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ రవిశంకర్, ఆర్టీసీ ఆర్ఎం విమల, డిఆర్డీఏ మెప్మా, ఐసీడీఎస్ గృహ నిర్మాణ సంస్థ పీడీలు బి సింగయ్య, ఆనంద సత్యపాల్, రాధామాధవి, వెంకటేశ్వరరావు, డిఈఓ శ్రీనివాస్, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, డిఐసి జిఎం రామకృష్ణ, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిని మాధవి, డిసిహెచ్ఎస్ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారిని లక్ష్మీ, పశుసంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్, డిఎస్పీ చంద్రం ఆలీ, డిఎస్ఓ జగన్మోహన్, మున్సిపల్ కమిషనర్ హాసిని, తహసీల్దార్ షేక్ సలీమా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు, యోగా గురువులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఒడ్డున చేయటం జరిగింది. 1000 కన్నా ఎక్కువ మంది పిల్లలు పాల్గొనడంతో పాటు ఈరోజు వచ్చిన యాత్రికులు కూడా దాదాపు వాళ్ళు ఒక 2000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు యోగాని చేయటం, ఈ మొత్తం క్యాంపెయిన్ని ముగింపు తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతో పాటు గౌరవనీయులు చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొండయ్య గారు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొని అన్ని ఆసనాలు కూడా వేసి మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపారు. ఈ మొత్తం యోగాంధ్ర క్యాంపెయిన్లో మనకు సహకారం అందించినటువంటి అన్ని స్టేక్ హోల్డర్స్, మరి ముఖ్యంగా పాత్రికేయులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి ఇది ముగిసిపోయింది అని అనుకోకుండా రోజు కూడా ఎంత కొంతకాలం యోగాని చేయాలని మీ అందరికీ కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ్యులు వేగసింహ నరేంద్ర వర్మరాజు అన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల శాసనసభ్యులు వేగసింహ నరేంద్ర వర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఢిల్లీ చిలకలూరిపేట నియోజకవర్గం లింగం
లింగంగుంట్ల గ్రామం నుండి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18,445 మంది రైతులకు గాను 12,13,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేగసిన నరేంద్రవర్మరాజు మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన రైతులకు ఈ కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా సాగు సమయానికి ముందే యూరియా ఇతర నాణ్యమైన ఎరువుల్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుందని అన్నారు. ఎక్కడ బ్లాక్ మార్కెట్ కాకుండా నేరుగా రైతు సేవ కేంద్రాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. డ్రోన్ల ద్వారా పురుగుల మందుల పిచికారీ, భూసార పరీక్షలు, డిజిటలైజేషన్, స్మార్ట్ ఇరిగేషన్ పద్ధతుల్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల సమాచారాన్ని రైతులకు నేరుగా మొబైల్స్ ద్వారా అందించే సరికొత్త యాప్లను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రైతుల ప్రగతికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. కేంద్రంలోని పీఎం కిసాన్, రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ కలిపి రైతులకు పెట్టుబడి సహాయంగా పెద్ద మొత్తాన్ని అందిస్తూ వారిని అప్పుల ఊబి నుండి బయటపడేసేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మద్దాల ముసలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెన్నుపాటి కిషోర్, పిట్లవాణిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంద్రాబోయిడ మోహన్ మురళి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, కర్లపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిట్ల వసంతరెడ్డి, జన సైనికులు చిలకల సురేంద్ర, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, అధికారులు, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, మహిళలు పాల్గొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో వ్యవసాయానికి మందులు పిచికారీ చేసే వ్యవస్థ, అలాగే పైన పంటకి పిచికారీ చేసే చల్లాలన్నా, అలాగే నేనో యూరియాలు, నేనో డిఏపీలు వచ్చినాయి, అవి కూడా తగిన మోతాదులో అందివ్వాలన్నా, ఇలా అన్నిటికీ కూడా ఈ మధ్య డ్రోన్స్ వస్తున్నాయి. ఈ డ్రోన్స్ వల్ల ఖర్చు తగ్గుతుంది రైతులకి, కూలోళ్ళకి రేట్లు ఉన్నాయి. ఇప్పుడున్న రేట్లకి అనుగుణంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ డ్రోన్ కూడా మీకు మంచి తరుణోపాయంగా మీరు ఆలోచించాలి. ఆ డ్రోన్లు కూడా ప్రతి మండలంలో 10 లక్షల రూపాయలు, డ్రోన్కి 8 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 2 లక్షల రూపాయలు రైతులు పెట్టుకోమని లాస్ట్ ఇయర్ డ్రోన్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకా డ్రోన్స్ ఉన్నాయి, ఇవ్వబోతాం. ఆ డ్రోన్స్ ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్, తరఫీదు ఇచ్చే విధంగా వ్యవసాయ అధికారులు రెడీగా ఉన్నారు. అలాగే మీరు డ్రోన్లు కరెక్ట్గా వాడతాము అనుకుంటే ఒక సంఘంలాగా ఏర్పడతారా, ఇండివిజువల్గా మీరు తీసుకుని ఆ డ్రోన్లు చుట్టుపక్కల అందరికీ సర్వీస్ ఇస్తారా రెంట బేస్ మీద అనేది ఆలోచించాలి. వ్యవసాయం అదే భూమి, జనం పెరుగుతూ ఉన్నారు, ఆహారపు అలవాట్లు మారుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జొన్నలు, అలాగే సజ్జలు, రాగులు కూడా మనం జీవిత ప్రక్రియలో రోజు తినడానికి ప్రోటీన్ సాధారణంగా చేర్చుకుంటాం, మనం వాడుతూ ఉన్నాము. తినే వాళ్ళు ఎక్కువ అయ్యారు. రెండవ పూట మిల్లెట్స్, లేదంటే జొన్నలమో, లేదంటే రాగులమో, లేదంటే దెబ్బరొట్లు, లేదంటే పుల్కాలు, ఇవన్నీ సాయంత్రం తిని ఒళ్ళు తగ్గించుకోవాలి, జాగ్రత్తగా పనిచేయాలని ఆహారపు అలవాట్లు మార్చుకుంటా ఉన్నారు. ఇక్కడ అదే రేషన్తో పెరుగుతున్నారు. మన జెనెటికల్ లైన్ మన తల్లిదండ్రులు మనకి ఇచ్చింది ఆ తెల్ల బియ్యంతోనే ఇచ్చారు. తాతలంటే తిన్నారు, కానీ అది కూడా ఇప్పుడు ముందుకు వెళ్తా ఉంది. యూరియాలు ఎక్కువ కలిసినందు వల్ల ఆ వరి కేరళలో సేంద్రియ వ్యవసాయం ఆదమరిచి ఈ రసాయనాలు కలిపిన వరి వ్యవసాయాలు, అది ఏదైనా ఉన్నాయండి, యూరియాలో ఉన్నాయండి, డిఏపీలో ఉన్నాయండి, ఏమి వాడకుండా మనం మల్టీ మినరల్స్ కానివ్వండి, లేదంటే వ్యాప్రిట్లు కానివ్వండి, లేదంటే మన జీలగ చల్లుకుని దాన్ని పచ్చిరొట్టగా తయారు చేయటం, అలాగే ఇలా ఆర్గానిక్ యాంగిల్ అయితే 24 రకాలు ముందలే నాట్లు ముందలే చిమ్మించి ఒక కడి ఏదైనా ఉంటే పెట్టుకుని అవి చల్లితే ఏ వర్షం వచ్చేటప్పుడు ఈ టైంలో మీరు నారు పోసే ముందు అవి కూడా పోసేసుకుంటే ఒకసారి దుమ్మి లేకపోతే 2 గంటలు వేసుకుని వేసేసుకోవడం, తర్వాత మళ్ళీ తద్వారా వేసాక నాలుగుకి నాట్లు వేసేటప్పుడు మళ్ళీ ఇది దమ్ము చేసి డైరెక్ట్గా నాటు వేసుకునే విధంగా పెరుగుతుందని, ఇది ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా అది అసలు బిగినింగ్తో తెలుస్తున్నారని నేను అది అర్థం చేశాను కాబట్టి నేను మీకు తెలియజేస్తాను. టెక్నాలజీని క్రోడీకరించే విధంగా, అంటే మీరు యూరియా తీసుకుంటారు 10 ఎకరాలు ఉంటుంది,
10 ఎకరాలు ఒకరు 2 బస్తాలు వాడేవాళ్ళు ఉన్నారు, ఒకరు 3 బస్తాలు, ఇంకొకరు 4 బస్తాలు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతున్నారే కానీ యూరియాతో టెంపరీ మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడదు, మళ్ళీ యూరియా అంటున్నారు. ఈ యూరియాలు డిఎఫ్లు వేసి ఈ మధ్యకాలంలో భూమి అంతా కూడా సౌకర్య పరిస్థితి. దీని ద్వారా ఆ గింజలో సారాన్ని భూమి ద్వారా ఇవ్వకుండా మనం ఏదో పంటలు పండిస్తున్నాం కానీ అది మన ఆరోగ్యానికి మంచిది కాదని ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మీకు ఎంత పొలం ఉందో అప్లోడ్ చేయించి అధికారులు ఎకరానికి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాపట్ల మండలం సూర్యలంక బీచ్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ముద్దనూరు మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి యోగాసనాలు నిర్వహించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపదని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరిగి ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం యోగా అభ్యాసానికి కేటాయించాలని సూచించారు. యువతతో పాటు అన్ని వయసుల వారు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గుర్తించి విస్తృతంగా ఆచరిస్తున్నాయని తెలిపారు. ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే ఈ ఏడాది యోగా దినోత్సవం అంశానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు గాను ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర వంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఈరోజు బాపట్లలో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్, విద్యార్థులు, అనేక మంది అధికారులు, అలాగే పురజనులు, యాత్రికులు అందరి మధ్య సూర్యలంక బీచ్లో జరిగినటువంటి ఈ యొక్క యోగా మర్చిపోలేనట్టు విధంగా ఇవాళ అక్కడ జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద కూడా యోగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీనికి విజయవాడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే యోగా గురువు కూడా అక్కడ ఈరోజు వచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా మేరకు, పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యోగాలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా యోగా అనేది మానవుడికి అవసరం. ప్రతి మనిషి ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం. దీని ద్వారా తన ఆరోగ్యాన్ని తనే బాగుపరుచుకోగలడు, తన యొక్క శరీరాన్ని తానే అన్ని రకాలుగా మలుచుకోగలిగినటువంటి గొప్ప విషయం. ఇది సమస్త మానవాళికి తెలియాలన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా చేయటం. అందులో బాపట్లలో గత 15 రోజులుగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని మన కలెక్టర్ గారు ఒక స్పోర్టివ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా సరే నేను చేయాల్సిందే అంటూ వారు ముందడుగేస్తున్నారు. వారు వెనకాల అందరూ కూడా వెళ్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అన్ని దగ్గరలో ఈరోజు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు. సంతోషం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సిపిఐ పార్టీ నాయకులు తన్నీరు సింగరకొండ అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందించారు. ఈ నెల 22వ తేదీన స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, జూన్ 24న కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు, అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే జూలై 7వ తేదీన చలో విజయవాడకు తరలి వెళ్తామని మున్సిపల్ కమిషనర్కి కార్మికుల యొక్క డిమాండ్స్ పత్రాన్ని అందించారు. తొలుతగా మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులందరూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరికీ రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలని, 60 సంవత్సరాలు దాటిన మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఉద్యోగంలోకి తీసుకోవాలని, పెరిగిన అధిక ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని, పట్టణాల్లో జనాభా పెరుగుదల విపరీతంగా ఉన్న కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారని తదితర డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ ధర్నా తలపెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు, సిపిఐ పార్టీ మున్సిపల్ యూనియన్ నాయకులు గోచిపాతలి శివప్రసాద్, యూనియన్ సీనియర్ నాయకులు అచ్యుత బాబురావు, రాజమోహన్, కొండయ్య, లక్ష్మీ, ఏసమ్మ, దుర్గా, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వని కోర్టు తీర్పు ఇచ్చినా ఈ
ప్రభుత్వాలు లెక్క చేయడం లేదు. కార్మికులు పనిచేస్తూ మరణించిన రిటైర్ అయినా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి అని కోర్టు తీర్పిస్తుంది. దాన్ని కూడా లెక్క చేయడం. రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళ పిల్లకాయలకు మాత్రం రాజకీయంగా వారసత్వంగా రావాలి, కానీ మన పిల్లలకి మాత్రం వారసత్వంగా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం వీళ్ళు ఇవ్వటంలా. అదేవిధంగా జనాభా పెరుగుతూ ఉంది, దశల వారీగా జనాభా పెరుగుతూ ఉంది, గ్రామాలు పెరుగుతూ ఉన్నాయి, మున్సిపాలిటీలు పెరుగుతూ ఉన్నా ఈ యొక్క మున్సిపల్ కార్మికుల సంఖ్య మాత్రం పెరగటం లేదు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదనే ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఎదుర్కొంటున్న సమస్యల మీద దశల వారీగా ఉద్యమాల్లో పోరాటాలు చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏదైతే పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వారందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కార్మికులు అభద్రతా భావంతో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళని పని భద్రత లేకుండా కొత్తగా కార్మికులు తీసుకొని పోవడంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క జీతాలు హైకోర్టు, సుప్రీంకోర్టు నెలకి 34,000 ఇవ్వమని చెప్పి అడుగుతా ఉంది. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి చెప్తా ఉంది. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని చెప్పి చెప్తా ఉంది. కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిట్ట నిలువునా మోసం చేసే పరిస్థితి ఉన్నది. అధికారంలోకి రాకముందు మేము కార్మికుల పక్షపాతం అని చెప్పి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్మికులందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే రకంగా వాళ్ళ ఉద్యోగాలకి గ్యారంటీ లేకుండా, వాళ్ళ ఉద్యోగాలకి భద్రత లేకుండా, వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్ రూపంలో తీసుకొచ్చి ఈ రోజు పని భద్రత కల్పించాలన్నా, లేకపోతే 60 సంవత్సరాలు నిండిన తర్వాత అదే స్థానంలో కార్మికులకి కొత్త వారిని ఆ కుటుంబం నుండి తీసుకోవాలన్నా, రకరకాల సమ్మె చేయాలన్నా, ధర్నా చేయాలన్నా, లేకపోతే మా కూలీ రేట్లు పెంచమని చెప్పి అడగాలన్నా మాకు ఆరోగ్యం బాగుండదండి. మేమంతా ఈ పట్టణాల్లో, గ్రామాల్లో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మురికినంతా మేము శుభ్రం చేస్తా ఉన్నాం. మాకు అనేక రోగాలు వస్తా ఉన్నాయి. ఈ రోగాలన్నిటికీ మంచి వైద్యం చేపించమని చెప్పి అడుగుతా ఉన్నా కానీ ఎవరు కూడా చేపించే పరిస్థితి లేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 20వ తారీఖున అన్ని మున్సిపల్ కార్యాలయంతో ధర్నాలు, అనంతరం కమిషనర్లకి మెమోరాండా ఇవ్వడం జరుగుతూ ఉంది. 22వ తారీఖున ప్రజాప్రతినిధులకి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 24వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లమోతువారిపాలెం యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు ఆదేశాలతో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యదర్శి సుధీర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతిరోజు యోగాసనాల ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయడం దైనందిన కార్యక్రమంగా అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయకుమార్, కూటమి నాయకులు సాయిన రాంబాబు, తాండ్ర శ్రీనివాసరావు, సోమశాసయ్య, మాడ బుజ్జిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ మరియు ఎంకేఆర్ కాలేజ్ మరియు డాక్టర్ డిఎస్ రాజు జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల పాలక మండలి వైస్ ప్రెసిడెంట్ మంతెన వెంకట శివరామరాజు పాల్గొని యోగా యొక్క విశిష్టతను మరియు ప్రాముఖ్యత గురించి వివరించి ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసనాలు కూడా 108 ఉంది. ఇది ముచ్చికాసనం అంటే సర్పాసనం, వజ్రాసనం, అట్లాగే శుక్రాసనం, కుక్కమని ఎన్ని జీవులైతే ఉన్నాయో ఆ జీవులన్నీ దాన్ని తీసుకుని మన తత్వంలో ఉన్న, మన మానసిక తత్వంలోనూ, మన శరీర తత్వంలో
సర్వోత్తమైన శక్తిని బయటికి తీసుకొచ్చి ప్రతి జీవికి ప్రతి మానవుని ఒక సర్వోత్తమైన స్థితిని నిలబెట్టడం కోసమే వచ్చింది. అదే పతంజలి యోగా. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని బాపట్ల అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం పవన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని కోర్టు ఆవరణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం కళ్యాణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి రేణుక, లత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నుకోట సత్యప్రసాద్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మన చేతుల్లోనే ఉంటుంది. ఇట్లా ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు మన శరీరానికి అన్నీ సరిపోయేటట్టు ఒక్కళ్ళు ఒక్క రకంగా చేస్తారు. మనం ఏంటంటే టైం తక్కువ కాబట్టి సమయభావం కుదించుకొని 4 ప్రాణాయామం చేస్తాం. మనం ఫస్ట్ 2 చేతులు ముందు పెట్టండి, మోచేతులు తేడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. బాపట్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం పవన్ కుమార్. బాపట్ల సూర్యలంక బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దశల వారీగా ఆందోళన చేపడతాం. సిపిఐ పార్టీ నాయకులు బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.